హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ ట్రూ ఫుడ్ కిచెన్ యమీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో. సో ఈరోజు మన వీడియోలో కీరా దోశ ఎలా తయారు చేయాలని విధానాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఈ దోశ రెగ్యులర్ దోశలా కాకుండా వెరైటీగా మనం ఏమైనా ఇంట్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ దోశ ట్రై చేయొచ్చండి. ఈ దోశకి ఏమేమి కావాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దామా మరి. సో కీరా దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా నేను 1 కప్పు బియ్యం నానేసి పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ కీరా, అలాగే కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే సాల్ట్ అండి. సో ఇక్కడ నేను ఫస్ట్ సాల్ట్, అలాగే కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేస్తున్నానండి. ఎందుకంటే తొందరగా మెదగవు కాబట్టి, అన్నిటితో పాటు తొందరగా మెదగవు కాబట్టి ఫస్ట్ కొబ్బరి ముక్కలు ఏమన్నా ఉంటే అలాంటివి ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది గ్రైండ్ చేసుకొని వచ్చేస్తాం. సో మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి. అలాగే ఇప్పుడు కీరా కానీ వేసేసుకుంటున్నాను. మధ్యలో గింజలు ఉంటాయి కదా కీరాలో, సో ఆ కీరాలో మధ్యలో గింజలన్నీ తీసేసుకోవాలండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది కొద్దిగా. సో నేను కీరాలో ఆ మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసేసి నేను అది మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ బియ్యం ఉంది కదా, సో కనీసం 4 అవర్స్ అన్నా నానాలండి ఈ బియ్యము, లేకపోతే అంత బరకగా ఉంటుంది, అంత చక్కగా బాగుండదు అనమాట. సో మెత్తగా మనం మిక్సీలో పేస్ట్ చేసేసుకున్నాము. సో ఇంకొంచెం ఎక్సెస్ కొద్దిగా దోశ బ్యాటర్ లాగా కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. సో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మీకు దోశ లాగా బాగా చక్కగా వస్తుంది. సో దీంట్లో మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది, కీరా దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి, చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక 1/2 అన్ అవర్ పక్కన పెట్టుకున్నామంటే కొద్దిగా అది కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ అని వాటికి కానీ చక్కగా పడుతుంది. వెంటనే కాకుండా ఒక 1/2 అన్ అవర్ దీన్ని నేను పక్కన పెట్టేసేసుకున్నాను. సో ఒక 1/2 అన్ అవర్ తర్వాత మన దోశ బ్యాటర్ చూసారా ఇలా ఉంది. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, మీకు ఏమన్నా గట్టిగా అనిపిస్తే బ్యాటర్. నాకైతే సరిపోయింది అనిపించింది. ఇక్కడ నేను దోశ పెనంని హీట్ చేసేసాను. హీట్ చేసి కొద్దిగా దోశ బ్యాటర్ని చక్కగా వేసేసుకుంటున్నానండి. మామూలు దోశల్లా కాకుండా కొద్దిగా నెమ్మదిగా నెరపండి, లేకపోతే అంత చక్కగా ఉండదండి. సో నెమ్మదిగా నెరిపారంటే చక్కగా మనకి విరిగిపోకుండా బాగొస్తుందండి. ఇలాంటి వాటిల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది, కానీ నూనె వేసుకుంటే అంత టేస్టీ రాదని నా ఉద్దేశం. సో నేనైతే ఇలాగే నెయ్యి వేసేసుకొని చక్కగా నెయ్యి వేసేసుకున్నాను. ఇంకా ఇది చక్కగా ఇది దోశ అనేది కాల్చుకున్నాం అంటే ఇట్లాగా మనం చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా వెనక్కి కానీ ఫ్లిప్ చేశాను, ఫ్లిప్ చేసి వెనకాల కానీ కాల్చేసేసుకొని దోశ అంతా ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సో ఇలాగే మనం అన్ని దోశలు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇంకో దోశ కానీ వేసుకుంటున్నాను. సో ఈ దోశల్లో మనం సన్నగా అల్లం తురుముకొని సో పైన వేసుకున్నాం అంటే కీరా అల్లం దోశలాగా కానీ వేసుకోవచ్చు. అలాగే మనకి ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ కానీ సన్నగా తరిగి వేసుకొని ఆనియన్ దోశ కానీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాంటివి చాలా చేయొచ్చు అనమాట. ఇలాంటివి రెగ్యులర్ దోశలా కాకుండా ఇలాంటివి చేయొచ్చు అనమాట. సో మన 2 దోశలు రెడీ అయిపోయినాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా నా